హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎగ్జామినేషన్స్ కోసం అందరూ ప్రిపేర్ అవుతూ ఉండుంటారు కదా ఈ టైంలో. సో మనం ఎగ్జామినేషన్కి చదివేటప్పుడు ఈ రోజుల్లో మీరు చూసుకున్నట్లయితే యూట్యూబ్లో చాలా మ్యూజిక్ యాప్స్ అనేవి వచ్చేసాయండి, అవునా కదా? డీప్ ఫోకస్ మ్యూజిక్స్ అనేవి, తర్వాత స్టడీ మ్యూజిక్ అని రకరకాల మ్యూజిక్స్ వచ్చేసాయి కదా. జపనీస్ మ్యూజిక్, చైనీస్, ఇండియన్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ అని వచ్చేసాయి. ఇవి వింటూ చదవడం వల్ల స్టడీలో మన ఫోకస్ ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ రకరకాల టైటిల్స్తో మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైనా ట్రై చేశారా? అందరూ ట్రై చేసే ఉండుంటారు కదా ఇది. కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్యూజిక్ ఇది వింటూ చదువుతున్నప్పుడు మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది నిజంగా సబ్జెక్ట్ మీద ఉందా లేదా అనేది ఒక్కసారి మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు కొంత భాగం అటు మ్యూజిక్ మీదకి వెళ్తుంది, ఇంకొంత భాగం సబ్జెక్ట్ మీద కూడా ఉంటుంది అనమాట. అంటే బ్రెయిన్ రెండు పనులు చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ మ్యూజిక్ అనేది మన సబ్జెక్ట్ అంటే కూడా ఎక్కువ డామినేట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మనం చదువుతున్న అంశం అనేది అంతగా ఫోకస్ చేయలేమండి మనం. సో అందుకని చెప్పి బెటర్ మనము ఇవి అవాయిడ్ చేస్తూ ఇంకా ఎఫెక్టివ్గా వే ఏంటి అని అంటారా, మెడిటేషన్. అండ్ అలాగే మనం చేస్తున్న ప్రతి పనిలోనూ మనం మన ఊపిరి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చదివితే కనుక ఇంకా ఎఫెక్టివ్నెస్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కొత్తలో కొంచెం కష్టమే అవుతుంది, బట్ ప్రాక్టీస్ చేసి చూడండి, తప్పకుండా మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.